పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నువ్వెప్పుడొచ్చినారా బండా దర్భాస్తఘాతం గురించి కమలికి ఎవరిస్తున్నప్పుడే వచ్చా మోటార్ కారుతో గుద్దించి చంపేస్తావు అవునా ఈ విషయం నీకెలా రాజమ్మ కొట్టాడు ఏంటి మావనట్టా అంటావు నిమిషం ఆగితే నా పై పానాలు పైనే పోయేవి తెలుసా ఆ సమయంలో నువ్వున్నా అట్టాగే చేసేవాడివి అయినా ఆ దేవర గుండ్రాయిలా ఉన్నాడట్టగా ఇంకెందుకు నువ్వు బాధపడతావు ఆనందించక ఆ దేవర గుండ్రాయిలా ఉన్నాడు అంటే దానికి కారణం నేనేనే అతనికి నేను ఆ సమయంలో వైద్యం చేసి ఉండకపోతే అతను ఏమైపోయేవాడు మన రఘుబాబుకి మనం ఏమని సమాధానం చెప్తాం మీ అయ్యని మా అయ్య చంపేశాడంటే ఆ బాబు మాత్రం ఆనందించగలడా ఎంతైనా తండ్రే ఎవళ్ళైనా తన ఓళ్ళు సహజ మరణం పొందాలనుకుంటారు తప్ప ఇలాంటి విపరీతాలతో కాదు అది ఆలోచించాలి కదా మామా ఏంటిది ఇందాకనే చూస్తా ఉన్నాను రాజమ్మావేదో తప్పు చేసినట్టు చూస్తున్నావు ఇదంతా చూస్తుంటే ఆ దేవర చేతిలో నేను చచ్చిపోయింటే బాగుండేదని నువ్వు అనుకున్నట్టుంది కమలే ఏటా మాటలు మరేంటి మామ ఇది జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సిందేదో ఆలోచించు అయినా ఆ రాజమామని ఏవి అడక్కు ఆయన బాధపడతాడు తెలిసిందా ఆ దేవరిని మనం అనుకున్నట్టుగా మంచి మనిషిగా మార్చడానికి ప్రయత్నిద్దాం అలా జరిగితే రవిబాబు సిరమ్మల మనువుకి మనం మన గూడెం తరపున ఇచ్చే పెద్ద బహుమతి మనిషిగా మారిన ఆ దేవరే ఏమంటావు మావా కమలే నీది అంత మంచి మనసే నీకు హాని చేయాలనుకున్నాను కూడా మంచిగా మార్చాలని చూస్తున్నావు
నీ కోరిక తప్పకుండా తీరుతుంది, సరేనా? మ్, ఎరా బండా, ఓ పక్క వర్షం పడుతుంటే ఎందుకు ఇలాగొచ్చినావు? ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? ఏంట్రా మాట్లాడో, అదంతా అలకే. అబ్బో, ఎవరి మీదరా కోపం? నీ మీదే. హ, అమ్మో, నా మీదే. అయితే ఇదేటో ఈరోజు తేలిపోవాల్సిందే. నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో చెప్పు. నువ్వు చేసిన పని వల్ల. అంత కోపం వచ్చే పని నేనేటి చేసినాన్రా? అవును, నువ్వు ఆ దేవుడిని ఎందుకు కొట్టావు? ఓ, అదా సంగతే. అయినా ఆ విషయం నిన్నే చెప్పినాను కదా, అదిగాక నువ్వు కూడా చూసినావు. ఇంకా ఎందుకు కొట్టినానని అడుగుతావేట్రా? నిజమే, కానీ అలా కొట్టకూడదు. వారే అలా కొట్టకపోతే కమిలి చచ్చిపోయి ఉండేది, అవునా కాదా? అయినా సరే అలా కొట్టకుండా అక్కడి నుంచి కమలిని విడిపించి ఉండాల్సింది. అది నిజమేరా. పోనీ నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా, నువ్వు విడిపించలేకపోయినావా? ఏమో, నాకు ఆలోచన రాలేదు. ఆహా, మరిప్పుడు సలహాలు చెప్తానవే సలహాలు. ఈ తెలివితేటలు నీ సొంతమేనా లేక ఇంకెవరు అయినానా? లచ్చన్నది. ఓహో, లచ్చన్నదా? అవును, నువ్వు దేవని కొట్టినందుకు లచ్చన్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఆహా, కమిలిని రచించడానికి కొట్టినానని తెలిస్తే ఆనందపడతాడులేరా. ఈ విషయం కమలినే నాతో చెప్పింది. అవునా? అంటే ఒట్టు తీసి గట్టు మీద ఎట్టేసిందన్నమాట. అవును, మళ్ళీ ఆ ఒట్టుని తన మీద పెట్టుకుంది. పర్వానేది నేరా, అసలు నేను తనతో ఒట్టు వేయించుకోలేదు. అది సరే, లచ్చన్న ఎందుకు అంత బాధపడుతున్నాడు? బాధపడ్డా మరి. లచ్చన్న దృష్టిలో నువ్వు రాములోరంత తోడివి. మరి నువ్వే ఆ దేవర్ని వెనకమాల నుంచి కొట్టావని తెలిస్తే బాధపడ్డా మరి. ఓరి ఎర్రి బాగులోడా, రాములోరు అంతటోరే వాలిని చెట్టు సాటు నుంచి చంపినారు తెలుసా? ఆయన దేవుడు, ఏం చేసినా సెల్లవుతుంది. హ, మరి నన్ను అంతటోడు అన్నప్పుడు నేను కూడా ఏం చేసినా చెల్లిపోవాలా, అంతేనా? అంతేలే. మరైతే వెళ్ళి చెప్పురా నీ లచ్చన్నతో, నేను ఆ రాములోరు ఒకటేనని. నువ్వు రాములోరివి, ఆ, సత్యమ్మేమో సీత, ఆ, మరి ఆంజనేయుడు ఎవరు? ఇంకెవరు? మన లచ్చన్న ఉన్నాడుగా. మరి లచ్చన్నకి తోకలేదుగా. నువ్వు ఉన్నావుగా. అబ్బో, నవ్వాడండి తోకరాయుడు. ఇప్పుడు చెప్పరా, నేను దేవరను కొట్టినందుకే లచ్చన్న నిజంగా బాధపడినాడా? అవును. ఎందుకో? ఏమీ లేదు, ఆ కమలి లచ్చన్న ఇద్దరు ఆ జిత్తుని మార్చినట్టుగా దేవర్ని కూడా మార్చి ఆ రవిబాబుకి మంచి తండ్రిగా అప్పచెప్పాలనుకుంటున్నారు. అందుకే కమలి ఆ దేవర్తో అంతసేపు మాట్లాడింది. ఆహా, ఏదో రకంగా 4 నీతి పాఠాలు చెప్పి ఆయన్ని మార్చాలనుకుంది. ఆహా, కానీ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అయినట్టు అయింది. నిజమేరా, అలా ఆలోచన ఎంత గొప్పగా ఉంది. వాళ్ళు తలుసుకుంటే ఎంత చెడ్డోళ్ళనైనా మంచిగా మార్చేయగలరు. అలా ఆలోచన ఎంత గొప్పగా ఉంది. వాళ్ళు తలుసుకుంటే ఎంత చెడ్డోళ్ళనైనా మంచిగా మార్చేయగలరు.
నాకు ఆ నమ్మకం ఉంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఆ దేవర అన్ని గూడెలకి దేవుళ్ళ తయారవుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. దేవర మీద కాదురా, మనోళ్ళ మీద. అలా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఏటంతావు? నిజమే, వాళ్ళ సంగతి తెలిసిందేగా. పదరా, వర్షం పెద్దదయ్యేలాగుంది. పద రా. రాజమయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? మొన్న జరిగిందేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను సిగ్గుపడుతున్నాను మీరు చేసిన పనికి. అసలు సంగతి చెప్పండి. మనిషిలోని ఆత్మన్యూనతాభావం ఎంతగా పతనం చేస్తుందంటే దానికి నేనే ఉదాహరణ. పశ్చాత్తాపమా? అదేం కాదు, నాకెందుకో ఇవాళ అలా అనిపించింది. అలా అనిపించడం కాదు, మనసు ఇప్పుడు వినిపించింది. చీకటిని చీల్చే జ్ఞానజ్యోతి కనిపించింది. అజ్ఞానం అనే అంధకారంలోంచి జ్ఞానం అనే వెలుగులోకి వచ్చే ప్రతి ఒక్కరికి వారి మనసు, అదే అంతరాత్మ, అలా వినిపిస్తుందంటారు పెద్దోళ్ళు. మీరన్నది నిజమే. గతంలో నేను చేసిన పనులను తలుచుకుంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను చేసింది తప్పేమో అని అనుమానం వస్తోంది. కానీ ఇంతకాలం నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. రాజమయ్య, ఆయన బాధపడుతున్నాడు, ఏదో చెప్పుకోవాలనుకుంటున్నాడు. మధ్యలో నేనెందుకు అడ్డం? వెళ్ళిపోనా? ఆగుబండా, నేను నా జీవితంలో ఎవరికైనా పూర్తిగా అన్యాయం చేశాను అంటే అది నీకు, నీ కుటుంబానికే. అందుకే మొదటిగా నీకే అసలు విషయం తెలియాలి. నాకు అన్ని విషయాలు తెలుసు. ఎవరు చెప్పారు? నాకు ఎవరు చెప్పక్కర్లేదు. అదేంటి? అవును, ఆడు మనుషుల మనసుల్ని చదవగలడు. వారిలో నిగూఢంగా దాగున్న రహస్య భావాల్ని సైతం చదవగలడు. అంతేందుకు, ఆడెవడో ఏటో ఎవరూ చెప్పకుండానే వాడంతటా ఆడే చెప్పగలడు. ఇదేనా సాధ్యం? అసాధ్యం అన్నది ఏదీ లేదు. పరిపూర్ణమైన, నిష్కల్మషమైన, నిర్మలమైన మనసుతో జీవించడం నేర్చుకుంటే అన్ని విషయాలు మనకే బోధపడతాయి. పూర్వకాలంలో మునులు, ఋషులు, తాపసులు త్రికాల వేదులైంది అందువల్లనే. అందుకే వారికి ఎదుటివారి మనసులో ఏ ఉందో తెలుసుకోవడం, పాపపంకితమైన వారి మనసులను ప్రక్షాళన చేయడం వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు మహాత్ములైనారు. ఈ బాండ కూడా అమాయకత్వంతో కూడిన పసిపిల్లాడి మనసుతో ఈ లోకాన్నే చదవగలడు బాబు. ఈ బండకి తన గతం తెలిసి కూడా నన్నేమీ చేయకుండా ఎలా ఉండగలిగాడు? ఎంత సాధువైనా అటువంటి విషయం విని ఎందుకు ఊరుకుంటాడు? ఒక విల్లులాగా, ఒక బరిసెలాగా
మీదకొచ్చి నిలువెల్లా చీరేస్తారు. కానీ ఎందుకలా జరగలేదు? ఏమీ జరగనట్టుగా ఎలా ఉండగలుగుతున్నాడు? మీరన్నది నిజం. ఒక అమ్ములాగా బరిసిలాగా మీ గుండెల్ని సీల్ చేయాలి. కానీ దానిని మీ వైపు ఇసరాల్సింది నేనే. ప్రతి నిమిషం వీళ్లే కాదు, గూడెం వాళ్ళందరినీ వారించి కర్తవ్యం ఏటో బోధించడం వలన అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు అలానే ఉంటారు. మీకు మా ధైర్యం తెలుసు, కానీ దాని వెనుకున్న ఆలోచన తెలీదు. మా ఆయుధం గురించి తెలుసు, కానీ దాన్ని లక్ష్యం వైపు ఇసిరేదెవరో మీకు తెలీదు. ఇప్పుడు అర్థమైంది. మంచైనా చెడైనా ఇక్కడంతా మీ చెప్పు చేతుల్లోనే ఉంది. అందుకే మీరంటే అందరికీ అంత అభిమానం. ఏదేమైనా నా జీవిత చరమాంకంలో నేనేమీ చేయటానికి సమయం లేదు. అందుకే మిమ్మల్ని సలహా అడుగుదామనుకున్నాను. నాపై మీ నిర్ణయం ఏంటో మీరు ఎప్పుడు చెప్పినా సరే ఆ సమయం కోసం వేచి ఉంటాను. కాలం కలిసి రానప్పుడు ఆ దైవాగ్ని కోసం ఎదురు చూడడం తప్ప మనం ఏమీ చేయలేం. వస్తాను బాబు. పదరా బండ. నిన్నో ప్రశ్న అడగడానికి వచ్చాను. నీకు 4 మంచి మాటలు చెప్పానని నన్ను సంపాలని చూసావు, అవునా? అసలు నన్ను ఎందుకు సంపాలనుకున్నావు? అయినా సరే ధైర్యంగా మళ్ళీ నా ముందుకొచ్చావు. ఏంటి నీ ధైర్యం? మనం దారం వెళ్తుంటే పులి ఉందేమోనని తెలిస్తే బల్లెం తీసుకుని వెళ్తాం, ప్రమాదమేమోనని. అలాగే నేను కూడా బల్లెంతోనే వచ్చా. బల్లెమా? ఎక్కడ? ఓహో, పగ సాధించుకోవడానికి వచ్చారన్నమాట. అయితే ఇక ఆలస్యం దేనికి? కానివ్వండి, నన్ను చంపి మీరొచ్చిన పని పూర్తి చేసుకోండి. రండి. దేవరా, నిన్ను చంపాలనుకుంటే ఎంతకాలం ఏసుండాల్సిన అవసరం లేదు. అయినా నేను నీ ప్రాణాలు కాపాడినోడిని. నేను నిన్నెలా సావడెత్తాను? నీ చేతులతో పోసిన ప్రాణం కదా, తీయటానికి నీకు హక్కుంటుందిలే లచ్చన్న. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి ఆ బిడ్డకి తనే ప్రాణం పోసిననే హక్కుతో తన కన్న బిడ్డ ప్రాణం తీయగలదా? వైద్యుడు కూడా రోగి పాలిటి తల్లి, తండ్రి, గురువు, దైవం లాంటోడు. అందుకేనేమో పెద్దలు వైద్యో నారాయణో హరి అన్నారు. అయినా దేవరా,
ప్రాణం పొయ్యాలన్నా తీయాలన్నా మనకక్కేడుంది, అంతా దైవానికే ఉంది. ప్రతి మనిషికి ఒక అమ్మాయి జన్మనిస్తుంది. ఆ తల్లి బిడ్డను చంపేస్తే ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించావా? ఒక ఆడదానిగా, తల్లి మనసు అర్థం చేసుకున్నదానిగా చెప్తున్నాను. నువ్వు మరణిస్తే నీ తల్లే ఉండుంటే ఎంత సోకిస్తుంది.